Baba ki jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై బాబా అండి. మనం నిన్న స్టేట్ టు గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్ అన్నది స్టార్ట్ చేసి ఒక పేరా కంప్లీట్ చేసుకున్నామండి. సెకండ్ది మెహర్ బాబా అన్న దగ్గర నుంచి చదవాలి. కళ్యాణ్ది ఇది జాయిన్ అయ్యారండి. కళ్యాణ్ జై బాబా సార్. జై బాబా అండి. కళ్యాణ్ స్టార్ట్ చేయండి. స్టేట్స్ ఆఫ్ గాడ్ లో మనం సెకండ్ స్టేట్ లో ఉన్న బియాండ్ స్టేట్ గురించి చదువుకుంటున్నాం. Meher Baba, while explaining this second state of God, stressed that fundamentally second state, the state 2, is no different from state 1 of God. The substates A, B, and C of state 2 of God are what create the difference. అయితే ఫండమెంటల్ గా ప్రాథమికంగా స్టేట్ 1 లోను స్టేట్ 2 లో దానికి డిఫరెన్స్ ఏమీ లేదంటున్నారు. కానీ డిఫరెన్స్ దేని వల్ల ఏర్పడుతుంది? ఫండమెంటల్ గా ప్రాథమికంగా ఏంటి డిఫరెన్స్ లేదు. కాకపోతే ఆ స్టేట్ 2 అని ఎందుకు పిలవాల్సి వచ్చింది, స్టేట్ 2 అని డిఫరెన్షియేట్ ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, సబ్ స్టేట్స్ ఏబిసి అని స్టేట్ 2 లో మన చార్ట్ లో చూసాం కదండి, వాటి కారణంగానే డిఫరెన్స్ ఏర్పడుతుంది అంటున్నారు. అది ఏంటో డీటెయిల్స్ ఫర్దర్ గా ఈ నెక్స్ట్ పారాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కంటిన్యూ చేస్తాను సార్. చేయండి కళ్యాణ్. How, when, and where the difference came into being is described as follows from the explanations of Meher Baba. ఎలాగా, ఎప్పుడు, ఎక్కడ ఈ కారణం వచ్చిందో దాని వివరణ బాబా ఇస్తున్నారు. At the instant when the latent original infinite whim of the infinite God to know himself, who am I, is about to surge in the unbounded uniformity of the unbounded absolute infinite divine vacuum of the most original beyond state of God, the very prospect of this infinite urge to know, prompting the eternally tranquil poise of God in the unbounded absolute infinite divine vacuum, becomes inconceivable. పారాగ్రాఫ్ అంతా ఒకటే సెంటెన్స్ అండి. అయితే ఒక్క సెంటెన్స్ లో సమ్మరీగా నాకు అర్థమైంది ఏంటి అంటే అండి, ఇందులో మనం మోస్ట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటే మోస్ట్ ఒరిజినల్ స్టేట్, అందులో ఆ స్టేట్ ముందు ఇంకేమీ లేదనుకున్నాం కదా. అయితే ఈ స్టేట్ దీని డెఫినేషన్ ఎలా ఇచ్చారు? అబ్సల్యూట్, అన్బౌండెడ్, ఇన్ఫినిట్. ఈ 3 అట్రిబ్యూట్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశారండి ఇప్పుడు దాకా. అబ్సల్యూట్ అంటే పరిపూర్ణమైనది, సంపూర్ణమైనటువంటిది. అన్బౌండెడ్ అపరిమితమైనటువంటిది. ఇన్ఫినిట్ అన్ని రకాలుగా ఇన్ఫినిట్ అన్న స్టేట్ అనమాట. అంటే అనంతమైనటువంటిది. సో ఈ స్టేట్ లో ఉన్నది ఏంటి? ఇన్ఫినిట్ డివైన్ వాక్యూమ్. అంటే ఎటువంటి చలనం కానీ, ఎటువంటి వాయిస్ కి మనం ఏదైతే ట్రాంక్విల్ అంటున్నామో దానికి డిస్టర్బ్ అయ్యేది ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి వైబ్రేషన్, ఎటువంటి ఈ విమ్ అనే అవకాశం అనేది లేనే లేదు అక్కడ. అంటే ఉదాహరణకి మనం తీసుకుంటే ఒక
ఒక పూల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఆ నీటిలో వాక్యూమ్‌లోనే ఉందనుకుందాం. అంటే ఎటువంటి గాలి కానీ, ఎటువంటి ప్రకంపనలు గానీ, ఎటువంటి ఎక్స్‌టర్నల్ ఫోర్స్ గానీ ఉండే అవకాశం లేదు. అది లేనప్పుడు ఆ వాటర్ ఎందుకు కదులుతుంది? కదలడానికి అవకాశం లేదు. మనకి మన ఇమాజినేషన్‌లో చూసినట్టయితే ఎటువంటి ఆహ్, డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ఎక్స్‌టర్నల్ ఫోర్స్ లేకుండా అది దాంట్లో ఒక ఒక రిపుల్ రావడం గాని, ఒక చలనం రావడం గాని జరగడానికి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఇది అంత సంపూర్ణమైనటువంటి అంత అబ్సల్యూట్ అనే సెన్స్. దాన్ని బాబా మనం గత చదువుకున్న పారాగ్రాఫ్స్‌లో ఇమాక్యులేట్ అని గూడా అన్నారు. సో, అదే ఇక్కడ ఈ మొత్తం సెంటెన్స్‌లో చెప్తున్నారండి. At the instant when the latent original whim, original infinite whim of the infinite God to know himself is about to surge in the unbounded uniformity of the unbounded, absolute, infinite divine vacuum of the most original beyond state of God, the very prospect of this infinite urge to know, prompting the eternally tranquil poise of God in the unbounded, absolute, infinite divine vacuum becomes inconceivable. ఇటువంటి ఇన్ఫినిట్ విమ్ అనేది ఈ ప్రశాంత మహాసాగరంలో ఉండే ఆ బియాండ్ స్టేట్ ఇటర్నల్‌గా శాశ్వతంగా ఆది స్టేట్‌లో ఉండాలి. ఆ స్టేట్‌లో వచ్చే అవకాశంని మనకి ఇమాజినేషన్‌లో గ్రహించడానికే కష్టం అని ఈ సెంటెన్స్‌లో అర్థమైందండి. కొన్ని వర్డ్స్ రిపీట్ అయ్యాయి కారణంగా సెంటెన్స్ పొడిగింది తప్ప మీనింగ్ అయితే నాకు ఆ రకంగా అర్థమైందండి. అందుకనే మోస్ట్ ఒరిజినల్ కూడా ఇక్కడ బోల్డ్ చేశారు. అంటే ఇట్స్ మోస్ట్ ఒరిజినల్ అక్కడ ఆ ఒరిజినల్ స్టేట్‌లో ఇంకా ఎటువంటి ఆహ్, ఆహ్, చేంజ్ రాడానికి అవకాశం లేనే లేదు. ఎటువంటి ఎక్స్‌టర్నల్ ఫోర్స్ పనిచేసే అవకాశం లేనే లేదు. ఇక్కడి వరకు డిస్కస్ చేద్దాం సార్ రాజు గారు. ఆ! చేద్దామండి. ఆ! ఏమన్నా ఏమన్నా ప్రశ్నలు ప్రశ్నలు? గాని, కామెంట్స్? యాహ్! అయితే ఒకటండి ఇక్కడ ఆహ్, ఫస్ట్ పారా నేను చదివిన దాంట్లో ఫస్ట్ పారాలో డిఫరెన్స్ స్టేట్ 1కి, 2కి ఏమి లేదని చెప్తున్నారు. కానీ వాటి మధ్యలో స్టేట్ 1 అండ్ 2లో డిఫరెన్స్ లేకపోతే స్టేట్ 2 అని ఎందుకు పిలవాల్సొచ్చింది? ఏ, బి, సి సబ్ స్టేట్స్ ఉన్నాయి కదా! దాని కారణంగా. గ్రాడ్యుయల్‌గా ఎక్స్‌ప్లనేషన్‌లోకెళ్తున్నానండి బాబా. ఆ ఆ స్టేట్స్ ఎందుకొచ్చాయని. సో, దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి స్టేట్ 1లో ఈ మోస్ట్ ఒరిజినల్ స్టేట్‌లో ఏమీ లేదు కాబట్టి, కానీ ఈ ఒరిజినల్ విమ్ అనేది మనం వస్తుందని, అది ఇన్ఫినిట్ సర్జ్‌గా వస్తుందనేది అది మనం అనేక సార్లు చెప్పుకున్నాం, చదువుకున్నాం. దానికి బ్యాక్‌గ్రౌండ్ బిల్డ్ చేస్తున్నారనమాట. నాకలా అనిపించిందండి. మేబీ సమ్మరీ తర్వాత ఏమైనా క్వెషన్స్ ఉంటాయేమో. ఆ! అంటే మనం ఊహించలేము అన్నదండి మొత్తం స్టేట్మెంట్ సారాంశం ఇన్‌కన్సీవబుల్ అనడానికి కారణం. అంతే అండి. ఈ ఈ ఈ మొత్తం పారాలో అండర్ పిన్నింగ్ వర్డ్ ఇన్‌కన్సీవబుల్. ఈ ఏ క్షణం అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షణం అన్నారు. ఎట్ ద ఇన్‌స్టంట్ అన్నారు గదా! ఆ మొమెంట్ అనేది మనకి అబ్సల్యూట్ విన్ ఆ స్టేట్‌లో మనకి టైము, స్పేస్ గూడా లేవు. కానీ బహుశా మనం అర్థం చేసుకోవడానికి, ఇమాజినేట్ చేసుకోవడానికి ఆహ్, ఈ ఇటువంటి ఎక్స్‌ప్లనేషన్ వాడారు. సో, ఎప్పుడైతే ఇన్ఫినిట్ విమ్ రావాలో, ఈ ప్రశాంత్ మహాసాగర్ విమ్ రావాలో, ఆ స్టేట్ మనం బియాండ్ స్టేట్‌లో అబ్సల్యూట్ స్టేట్ అన్నాం దాన్ని. ఆహ్, ఆహ్, ఎటర్నల్లీ పాయిస్ అని వాడారు. అట్లాంటి దాంట్లో వచ్చే అవకాశం ఎక్కడుంది? ఓన్లీ గాడ్ ఈజ్ స్టేట్ అని అన్నాం కదా! దేర్ ఇస్ నథింగ్, నో అట్రిబ్యూట్, నో నో అదర్ యాస్పెక్ట్ టు ఇట్. ఓకే. అది ఇక్కడ చెప్తున్నారండి. హ్మ్. ఆ ఆ మొమెంట్ అన్నది కూడా ఇంకా ఇన్‌కన్సీవబుల్ అన్నది స్టార్ట్ చేశారు. అది. అంతే కదా! అంతే. అంతే. అది బియాండ్ అంతే. ఇంకా అక్కడి నుంచి ముందు ఆలోచన అనవసరం అన్నట్టుగా ఇంకా. ఓకే. అంతే అండి. అంతే.
జయబాబా ఎలాగుందంటే అండి, ప్రశాంతమైన కొలంలో అసలు డిస్టర్బెన్స్ వస్తాది అన్న ఊహకు కూడా అందదు. ఏది ఆ విమ్ వచ్చేదాకా కూడా ఎవ్వడు కూడా ఊహించలేడు. ఎందుకంటే తనన్నట్టు ఒక ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అనేది కూడా లేదు. ఉన్నది భగవంతుడు ఒక్కడే కదా! అలా అనుకోవచ్చా కళ్యాణ్? అంతేనండి. అంతే. ఆ స్టేట్‌లో బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్‌లో హ్మ్. బాబా ఇచ్చిన డెఫినిషన్ ప్రకారం అది కన్సీవ్ కావట్లేదు మనకి. గ్రహించడానికి అవకాశం లేదక్కడ. ఓకే. ఏమన్నా ఉన్నాయండి ఫైనల్ ప్రశ్నలు? ఓకే. సమ్అప్ చేయండి సార్. బాబా చెప్తున్నారండి, మౌలికంగా స్టేట్ 1కి స్టేట్ 2కి ఏమీ తేడా లేదు, రెండు ఒక్కటే. మరి తేడా ఎలా వచ్చింది అంటే, స్టేట్ 1లో ఏమీ వివరించి చెప్పడానికి సాధ్యం కానిటువంటిది, అది వర్ణించడానికి వీలు కానిది. ఇది ఇలా ఉంటుంది అని ఎవడు కూడా దాన్ని చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ స్టేట్ 2 వచ్చేటప్పటికి భగవంతుడిని 3 ఉపస్థితులుగా మనం చెప్పవచ్చు. స్టేట్ 1, స్టేట్ ఏ, బి, సి అని పేర్లు పెట్టారు బాబా. సో ఈ 3 ఉపస్థితుల కారణంగానే ఈ స్టేట్ 2 ఏర్పడింది అని చెప్పొచ్చు. ఇదే ఆ రెండిటికి డిఫరెన్స్ అని చెప్తున్నారు. అయితే బాబా ఇచ్చిన వివరణ ఈ ఈ తేడా, ఈ 1కి 2కి తేడా ఇలా ఏర్పడింది అని చెప్పారు. ఇంకా ఏమంటున్నారు, ఈ ఈ స్టేట్ 1ని మనం ఏమనుకున్నాము, మోస్ట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. ఇది భగవంతుని యొక్క ఆదిమూల స్థితి, పరాత్పర పరబ్రహ్మ స్థితి అని అనుకున్నాం. ఇంకా ఏమనుకున్నాం దాన్ని వర్ణిస్తూ, అది హద్దులు లేనిది, పరిపూర్ణమైనది, అనంతమైన దైవీ వాక్యూమ్, శూన్యాకాశం. అటువంటి పరిస్థితిలో, అటువంటి బియాండ్ స్టేట్లో నేనెవరో తెలుసుకోవాలి అనేటువంటి ఆ ప్రేరణ పుట్టడం అనేది, అది మానవుడి మేధస్సుకి ఊహించడానికి కూడా సాధ్యము కాదు. ఎలా పుట్టింది అని చెప్తున్నారు బాబా. అంటే ఎంత స్తబ్దంగా గాఢ నిద్రలో ఉన్నటువంటి భగవంతునిలో నేనెవరిని అని తెలుసుకోవాలి అనేటువంటి ఈ ప్రేరణ పుట్టడం ఎలా సాధ్యము అని మానవుడికి మేధస్సుకు అతీతమైన అనూహ్యమైన విషయము అని చెప్తున్నారు. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? చిన్నది యాడ్ చేస్తాను సార్. సో ఇక్కడ 1కి 2కి డిఫరెన్స్ ఫండమెంటల్గా లేదు అని చెప్పడంలో 1 గురించి ఇప్పుడు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ పెద్దది ఏదైతే ఉందో ఇన్కన్సీవబుల్ అని 1లో అంటే విమ్ము వచ్చేటువంటి సూచన కూడా తెలియనటువంటి స్టేట్ 1. అసలు విమ్ము అంటే ఇప్పుడు ఇక్కడ 1కి 2లో మనం డిఫరెన్స్ చూసుకుంటే 1లో అసలు విమ్ వస్తుందనే విషయాన్ని కూడా గుర్తించలేని విధంగా ఉంది విమ్ అంటే స్టేట్ 1 అనేది. అంటే తర్వాత ఎలాగో వస్తుంది కాబట్టి ముందే కొంచెం చెప్పుకోవాలి అండర్స్టాండింగ్ కోసం. ఆ విమ్ వచ్చేటువంటి అవకాశం ఒక కన్సీవ్ అంటే అది వచ్చే ఛాన్స్ ఉంది అనే భావన, ఒక థాట్ రావడం అనేది ఏమాత్రం జరిగినా దట్ బికమ్స్ ట్రూ అయిపోతుంది. సో 1కి 2కి అది సెటిల్ డిఫరెన్స్. సో కనీసం 1లో నాకు ఇలా విమ్ వచ్చే అవకాశం ఉందనేది కూడా ఎవరు గ్రహించలేరంట, ఊహించలేరంట. అటువంటి స్టేట్ 1. విమ్ వచ్చే ఒక అవకాశం ఉంది అని ఊహించిన స్టేట్ 2. అలా ఊహించిన తర్వాత విమ్ రావడం అనేది జరగడం కూడా స్టేట్ 2లోనే జరిగింది. ఆ విమ్ వచ్చిన తర్వాత మళ్ళీ సబ్‌స్టేట్స్ ఏబీలు అనేవి ఏర్పడడం కూడా జరిగింది. ఇవి 2లో చాలా ఫేజెస్ ఉన్నాయి. రావడం అనేది కన్సీవ్ చేయడం జరిగింది. విమ్ రావడం జరిగింది. విమ్ వచ్చిన తర్వాత ఏబీలు ఏర్పడడం జరిగింది. ఫైనల్‌గా సి కూడా ఏర్పడుతుంది. అది సో ఏబీసీలు ఏర్పడడం జరిగింది. సో ఫండమెంటల్లీ డిఫరెన్స్ లేదు అంటే
ఈ ఊహ మాత్రంగా విమ్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి 2కి, విమ్ అసలు వచ్చే అవకాశం ఊహించలేనటువంటి స్థితిలో ఉన్న 1కి ఆ లెవెల్‌లో ఫండమెంటల్‌గా డిఫరెన్స్ లేదు. కానీ ఒక్కసారి విమ్ రావడం జరిగితే ఈ 3 సబ్‌స్ట్రేట్‌లు వచ్చేస్తాయి. అంటే దాన్ని కన్సీవ్ చేయడం, అదే విమ్ రావడం, తర్వాత స్టేట్స్ ఫార్మ్ అవ్వడం. అక్కడికొచ్చేసరికి ఆ డిఫరెన్స్ అనేది చూడొచ్చు అని చెప్తాను. ఓకే జీవం. అంటే ఇంకోటి కూడా బాబా తర్వాత ప్యారలో చెప్పారండి. అంటే ముందు చెప్పేసుకోవడం కాకుండా అనుకుంటే అలా అనుకోకపోతే స్టేట్ ఏలో ఎటువంటి స్కోప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ లేదు. తర్వాత బాబా వాడిన వర్డ్స్ అండి స్కోప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్నారు. ఆ స్కోప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కేవలం ఆ సెకండ్ స్టేట్ లోనే పాసిబుల్. సో ఫండమెంటల్ గా డిఫరెన్స్ లేదు. కానీ మేనిఫెస్టేషన్ రావాలి అంటే సో ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టు స్కోప్ స్టేట్ 2 లోనే పాసిబుల్. ఇక్కడ ఆ వర్డ్ ఇక్కడ ఉందండి. ద వెరీ ప్రాస్పెక్ట్ ఆఫ్ దిస్ అర్జ్ బికమ్స్ ఇన్కన్సీవబుల్ ఇన్ స్టేట్ 1 అంతే. ఇది ఈ 2 వర్డ్స్ క్రూషియల్ వర్డ్స్. రైట్. ఓకే జయబాబు రాధు గారు. సార్ జయబాబు అండి. అంటే ఈ లెక్కన అయితే విమ్ 2 విమ్ వచ్చే ముందే 1 నుంచి 2కి అయిందంటారా? జస్ట్ అవునండి. వచ్చే జస్ట్ విమ్ వచ్చే ముందే 1 2 కింద అయిందా? అంత ముందంతా ఒకటే కదా. అసలు విమ్ వచ్చే ఛాన్స్ ఉండడం అనేది బిగిన్ అయితేనే అది 2 అండి. అది బాబా చెప్పారు. విమ్ రావడం అనే థాట్ కూడా అసలు మీరు ఊహించలేనిటువంటి స్థితి స్టేట్ 1 బియాండ్ స్టేట్. అంటే ఈ లెక్కనే మనకి జస్ట్ విమ్ వచ్చే ముందే 1 2 కింద ఫామ్ అయింది అంతే కదా. అంతేనండి. అలా అనుకోవచ్చు సింపుల్ గా. అలా అనుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఇవన్నీ టైమ్ అండ్ స్పేస్ బౌండ్ లేని స్టేట్స్. ఇప్పుడు 1 2 అంటే ఎల్లప్పుడూ ఉండే స్టేట్స్ అవి. సో మనం అర్థం చేసుకోవడానికి ఆ రకంగా విమ్ వచ్చే ముందు అని రిఫరెన్స్ పెట్టుకుని అనుకుంటున్నాం తప్ప 1 2 సేమే అన్నారు కదా బాబా. అంటే ఎప్పుడు ఉండేవి స్టేట్స్ అది. 1 2 జస్ట్ విమ్ వచ్చే ముందు 2 ఫామ్ అయింది అని అనుకోవడం. అంటే అదే అంటున్నాను మనం అర్థం చేసుకోవడం వాళ్ళు చెప్పుకోవచ్చు. అంటే కామన్ మ్యాన్ లెవెల్లో మరి మనం టైం స్పేస్ పెట్టుకోకపోతే మనకి ఏది అర్థం కాదు కాబట్టి అర్థం అవుతుంది కదా మనకి అర్థం అవుతుంది కదా ముందు. అంటే వెన్ 1 బికమ్స్ 2 అన్నది అర్థం చేసుకోవడం. ఆ వెన్కి ఆ క్లారిటీ కోసం ఇది అంత వివరణ అవసరం అండి. ఇప్పుడు యాక్చువల్గా ఒక బిడ్డని ఏదో ఫలానా డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం అనుకుంటాం. కానీ 9 నెలల ముందే ఆ బిడ్డ పుట్టడం అనేటువంటి ప్రాస్పెక్ట్ ప్రారంభమైంది కదా. సో ఆ గర్భం దాల్చినప్పటి నుంచి ఆ తల్లి స్టేటస్ మారిపోయింది కదా. ఒక స్త్రీ తల్లి అయిపోయింది. ఎప్పుడు గర్భం దాల్చిన దగ్గర నుంచి, డెలివరీ అయిన దగ్గర నుంచి కాదు. ఆ పాయింట్ ఇక్కడ లక్ష్మణ్ చెప్తున్నారు. అంతేనండి లక్ష్మణ్? అవకాశం ప్రారంభమైంది ఎప్పుడు? గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డను కనేటువంటి అవకాశం ప్రారంభమైంది కదా. అంటే బిడ్డ పుట్టడం అనేది మనం విమ్ రావడం అనుకుంటే, అది పుట్టడం అనేది కడుపుతో ఆమె ఎప్పుడైతే ఉందో ప్రెగ్నెన్సీ క్యారింగ్ ఎప్పుడైతే చేస్తుందో ఆ క్షణం నుండి ఆమెను తల్లి అని సంబోధిస్తాడు డాక్టర్. సో దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ మనకి 2 స్టార్ట్ అయింది అనొచ్చు. అంతవరకు కన్యగా ఉన్న ఆమె మాతృత్వాన్ని ఆపాదించుకుంది. ఎందుకంటే కానీ ఇంకా బిడ్డ పుట్టలేదు, అంటే విమ్ రాలేదు, కానీ తల్లి గాని డాక్టర్ సంబోధిస్తుంది ఆమె. ఆ మదర్ స్టేటస్ మారిపోయింది. అది అలా అర్థం చేసుకుంటే సరిపోద్దండి. సరే. అది రెండోది కళ్యాణ్ చెప్పిన పాయింట్ కూడా స్పేస్ టైము లేని దానికి మనకి చెప్పడానికి ఒక బౌండరీ కింద ఆయన స్టేట్ 2 అని చెప్పారు కనుక మన అండర్స్టాండింగ్ అది ఉంటుంది అన్నట్టుగానే చెప్పాడు. అది బాగా అనిపించిందండి. అది యాక్చువల్గా చాలా మంది ఏమంటారంటే అండి, వల్లోనే విమ్ పుట్టింది అంటారు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అసలు ఏ అవకాశమే లేనటువంటిది 1, అవకాశం రాగానే 2 అయిపోద్ది. 2లోనే పుడద్ది విమ్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ నుంచి ముందు చదువుకుంటాడు విమ్ అనగానే ఇంకా 1 కాకుండా 2 వస్తుంది. అంతే అంతే. మన అండర్స్టాండింగ్ ఆయన డిఫరెన్షియేట్ చేస్తారు అది క్లియర్గా. కరెక్ట్. ఓకే.
అది ఇంకా అబ్సల్యూట్ అనుకుంటే సరిపోద్దండి. 1 అన్నది ఇంకా అబ్సల్యూట్. ఇంకా అసలు సెకండ్ థాట్ గానీ ఏమీ ఉండదు. ఓకే అండి. మా రాధు గారు జయబాబా అండి. ప్రేయర్ ఏమన్నా సార్ సార్ లేరంటారా? ప్రేయర్ ఏమన్నా చేస్తారా సార్? ఏమండి? రాధ గారు ప్రేయర్ ఏమన్నా సార్? ప్రేయరా? హలో, పేరు అడుగుతున్నారు అనుకుంటా. రాధ గారు చదవాలి. ఓకే, ఉండండి. జాయిన్ కాల్లో లేరనుకుంటాను. రాధా దొగ్గ అని ఉండాలి. సరే అండి. అయితే ఎవరన్నా చదువుతారమ్మా? నేను చదవలేదు. చదవనండి సార్. చదవండి. But the fact of the insurge of the infinite whim, సార్ నా వాయిస్ క్లియర్గా ఉందండి? స్పష్టంగా ఉందండి. Okay, but the fact of the insurge of the infinite whim and its very inconceivability spontaneously brings into being another aspect of God's state other than the most original beyond state of unbounded, absolute, infinite, divine vacuum, where there is neither prospect or aspect nor attribute, neither the infinite or finite consciousness nor the infinite or finite unconsciousness, and where except for the infinity of God, which is eternally manifest, every other thing is latent, including the infinite whim and the consequent infinite urge to know. అంటే మనం ముందు నుంచి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం కదండి అసలు స్టేట్ 1లో ఎలా ఉంటది అని. అది ఏం చెప్పారు? అది అన్బౌండెడ్, అబ్సల్యూట్, ఇన్ఫినిట్, డివైన్ వాక్యూమ్ గా ఉంటది అసలు ఇది ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్ అని చెప్పారు కదా. దాని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇప్పుడు మన డిస్కషన్ జరిగింది. అసలు ఆ విమ్ ఎక్కడుంది? అది విమ్ అనేది సెకండ్ స్టేట్ లో వచ్చిందా, ఫస్ట్ స్టేట్ లో, మరి ఫస్ట్ స్టేట్ లో ఎక్కడుంది? ఇలా డౌట్లు ఉన్నాయి కదండి. దాన్ని ఇంకొంచెం క్లారిఫై చేయడానికి బాబా చెప్తున్నారు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది ఇన్సర్జ్ ఆఫ్ ద infinite whim and its very inconceivability spontaneously brings into being another aspect. So a thought, ఇప్పుడు చూడండి మీరు అన్నట్టు ఆ థాట్ అసలు విమ్ వస్తాది అనే ఆలోచన వచ్చిందంటే ఇంకో ఆస్పెక్ట్ మొదలైపోయింది అనమాట భగవంతుడిలో. అదర్ దాన్ ద మోస్ట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ అన్బౌండెడ్ థింగ్. అంటే ఈ మన ఒరిజినల్ ఆదిమూల పరాత్పర పరబ్రహ్మ స్థితికి ఇంకొకటి దాని కాకుండా ఇంకో స్థితి అనేది ఏర్పడిపోయింది. ఎప్పుడు అసలు ఇలాంటిది ఒకటి వస్తాది అన్న ఆలోచన ఇందాక అని చెప్పినట్టు కన్యగా ఉన్న ఆవిడకి ఎప్పుడైతే కన్సీవ్ అయిందో అప్పటి నుంచి తల్లి అని అనేస్తాం చూడండి, అలాగా దాని గురించి చెప్తున్నారు. ఆ థాట్ వచ్చింది అంటే ఇంకొక స్టేట్ తయారైపోయింది. ఈ భిన్నంగా ఉంటది ఆ స్టేట్. ఏంటి? ఒకటో స్టేట్ కి భిన్నంగా ఉంటది అని చెప్తున్నారు. వేర్ దేర్ ఇస్ నైదర్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఆస్పెక్ట్ నార్ అట్రిబ్యూట్. యాక్చువల్లీ ఆ ఆదిమూల స్థితిలో ఏముంది? అసలు ప్రాస్పెక్ట్ లేదు, దానికి ఆస్పెక్ట్, అట్రిబ్యూట్లు లేవు అని మనం ముందు పారాగ్రాఫ్స్ లో చదువుకున్నాం. నైదర్ ద ఇన్ఫినిట్ ఆర్ ఫైనైట్ కాన్షియస్నెస్. ఆదిమూల స్థితిలో ఫైనైట్ కాన్షియస్నెస్ లేదు, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లేదు, ఫైనైట్ కాన్షియస్నెస్ లేదు అని చెప్పుకోవచ్చు. నార్ ద ఇన్ఫినిట్ ఆర్ ఫైనైట్ అన్కాన్షియస్నెస్. అలాగనే ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ లేదు, ఫైనైట్ అన్కాన్షియస్నెస్ లేదు అని చెప్పుకున్నాం కదా మనం మొదట్లో డెఫినేషన్. అండ్ వేర్ ఎక్సెప్ట్ ఫర్ ది ఇన్ఫినిటీ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ఇటర్నలీ మేనిఫెస్ట్. ఆ ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్ లో ఏముంది? అక్కడ ఉన్నది మనం ఇవన్నీ లేవు 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 అండి. మరి ఏముంటుంది? ఉన్నది ఏంటి? భగవంతుడి యొక్క అనంత స్థితి మాత్రమే. అది ఇటర్నల్లీ మేనిఫెస్ట్ అయ్యి ఉంది. అది ఇవాళ నిన్న బయలుదేరింది కదా, శాశ్వతంగా మేనిఫెస్ట్ అయింది. అది మినహాయించి ఎవ్రీ అదర్ థింగ్ ఇస్ లేటెంట్. అంటే ఇది కనబడేది ఏంటి? భగవంతుడు ఉన్నాడు అనే స్థితి ఒకటే మేనిఫెస్ట్ అయ్యింది. ఏది? ఆదిమూల
ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో మిగతాది ఏదైనా ఇంక ఏ విషయమైనా ఎవ్రీ అదర్ థింగ్ ఇస్ లేటెంట్. అంటే మిగతా ఏ విషయమైనా తర్వాత కనబడిందనో తర్వాత వచ్చిందో అన్నామంటే అది అవన్నీ ఆ ఆది మూల స్థితిలో, ఆ ఆది మూల పరాత్పర పరబ్రహ్మ స్థితిలో లేటెంట్ గా ఉంది. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, పాలల్లోంచి వెన్న వస్తుందండి, పాలల్లోంచి పెరుగు వస్తుందండి, ఇవన్నీ చెప్పుకున్నాం. అది ఎట్లా వచ్చేస్తుంది? అది దాని సొంతంగా వచ్చేది కదా, ఎక్కడి నుంచో బయట నుంచి రాదు కదా. అది ఆల్రెడీ లోపల అంతర్లీనంగా ఉంది అని, ఇంక్లూడింగ్ ద ఇన్ఫినిట్ విమ్. ఏంటి ఈ అంతర్లీనంగా ఉన్న దాంట్లో ఇన్ఫినిట్ విమ్ కూడా ఉంది, అండ్ ద కాన్సిక్వెంట్ ఇన్ఫినిట్ అర్జ్ టు నో. ఈ విమ్ వల్ల వచ్చేది ఏంటి రిజల్ట్ అంటే నేను ఎవరిని అని తెలుసుకోవాలని తెలుసుకునే తపన ఒకటి ఉంది కదండి, అర్జ్ టు నో. అది కూడా లేటెంట్ గానే ఉంది అని చెప్తున్నారు. అంటే యాక్చువల్లీ విమ్ అనేది లేటెంట్ గా ఉంది. ఈ విమ్ యొక్క రిజల్ట్ ఏంటి? నేనేమిటో తెలుసుకోవాలని ఒక అర్జ్ ఉంది చూడండి, తపన. అది అది ఈ విమ్ తాలూకు రిజల్ట్. సో అల్టిమేట్ గా చెప్పలేదు ఏంటంటే ఇవన్నీ ఆదిమూల స్థితిలో ఉన్నాయి, అవి లేటెంట్ గా ఉన్నాయి. ఆ మనం ఇప్పుడు టైం అనే వర్డ్ వాడుతున్నాము, అక్కడ అనేది లేదు. ఆ థాట్ అనేది వచ్చింది అంటే స్టేట్ 2 తయారైపోయింది అని. అది ఎక్కడో బయట నుంచి వచ్చింది కాదు అన్న విషయం ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ఒరిజినల్ ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నట్టు నాకు అర్థం. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ పారామీటర్? అంటే ఇక్కడ విమ్ అంటున్నారు కదా సార్, ఇక్కడ ఆ విమ్ అంటే హూ యామ్ ఐ అనే క్వశ్చన్ అయినా సార్. విమ్ అంటే అది ఒక రకమైన ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే అది ఒక రకమైన కోరిక అనుకోండి. అది అసలు దానికి ఒక టైం ఉండదు, అసలు కారణం ఉండదు. అదనమాట. చిన్నపిల్లాడు వెళ్ళి కొలంలో ప్రశాంతంగా వాళ్ళ కొలంలో రాయి విసురుతాడు, ఆడికే తెలీదు అది ఎందుకు, ఎప్పుడు, అసలు ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల రిజల్ట్ ఏమిటి, ఇంత ఆలోచన ఉండదు. అందుకే దాన్ని విలాసం అన్నారు చూడండి. అదనమాట గోపి. అదేనా నీ క్వశ్చన్? అదే అదే అంటే అందుకే ఏదో దాన్ని ధ్యాసలో కోరిక ఉంటే అనకుండా విమ్ అన్నారు, విలాసం. దాని వెనకాల రిజల్ట్ గాని కారణం గాని ఏమీ ఉండదు అనమాట. జై బాబా. అంటే మీరు అన్నదాని గోపి ఇది ఇన్ఫినైట్ విమ్ అండ్ ద కన్సిక్వెంట్ ఇన్ఫినైట్ అర్జ్ టు నో, రెండు ఒకదాని వెనుక ఒకటి వస్తాయి అన్నట్టుగా. విమ్ అంటే ఒక విధంగా డిస్టర్బెన్స్ అనుకోండి, అంటే అప్పుడు అబ్జల్యూట్గా ఉన్నది సడన్గా ఒక డిస్టర్బెన్స్ అని విమ్ అనుకుంటే, ఆ తర్వాత కాన్సిక్వెంట్గా అర్జ్ టు నో విచ్ ఈజ్ హూ యామ్ ఐ నేను అనుకోవడం వచ్చిందమ్మ, దాని ఎఫెక్ట్. ఓకే అండి, ఏమన్నా ఉన్నాయండి ఇంకా? దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? లేదు సార్. ఓకే సార్, సమ్అప్ చేయండి సార్. ఈ పేరాలో బాబా చెప్పేది ఏంటంటే ఈ ఇన్ఫినిటీ విమ్ అది ఉద్భవించడం అనేటువంటి వాస్తవం కారణంగానే ఈ రెండవ స్థితి ఏర్పడింది. లేకపోతే ఆ మొట్టమొదటి స్థితి మాత్రమే ఉండేది. ఆ మొట్టమొదటి స్థితిని మళ్ళీ ఒక్కసారి బాబా మనకి స్పష్టంగా నొక్కి చెప్తున్నారనమాట. ఆ స్థితిలో ఒరిజినల్ బియాండ్ అది స్టేట్. అది దానిలో హద్దులు లేని పరిపూర్ణమైన అనంతమైన దైవీ శూన్యాకాశం, డివైన్ వ్యాక్యూమే ఉండేది. అంటే అక్కడ అసలు ఎటువంటి అవకాశము, గుణాలు నిర్గుణము, గుణాలున్నాయా గుణాలు లేవా అది కూడా ఏమీ చెప్పలేము కదా. అలాగే చైతన్యం ఉందా, చైతన్యం లేదా అది కూడా ఏమి అంత గాఢ నిద్రలో మునిగి ఉన్నటువంటి స్థితి. మరి బయటికి కనిపించేది ఏమిటి? ఆ నిద్రపోయేటువంటి భగవంతుల్లో అతని అనంతమైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఆకారం, అనంతత. ఆ అనంతత మాత్రమే కనపడుతోంది, కానీ అదంతా పడుకుని ఉంది. దట్ ఈజ్ ఓన్లీ ఆస్పెక్ట్ విచ్ ఈజ్ మేనిఫెస్ట్. బయటికి వ్యక్తం అయ్యేది అదొకటే. మరి మిగిలినవన్నీ
ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ అంతర్లీనముగా దాగి ఉన్నాయి ఆ ఒకటవ స్థితిలోనే. ఉదాహరణకి ఒక కొత్త ఇల్లు గృహప్రవేశం చేస్తారు. చేసాక ఒక 4, 5 పెట్లు పట్టుకొస్తారు. తాళాలు వేసి ఉంటాయి. పెట్లు పట్టుకొచ్చి అన్నీ అందులో నుంచి వచ్చేస్తాయి. ఏం కావాలి? అగ్గిపెట్టె కావాలి, అందులోనే ఉంటుంది. చిన్న స్టవ్ కావాలి, అందులోనే ఉంటుంది పెట్టి. ఒక్కొక్క పెట్టి ఓపెన్ చేస్తుంటే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి బయటికి కదా! అవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఒకటి ఓపెన్ చేయగానే అవన్నీ మనం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ వ్యక్తమవ్వడం అంటే మేనిఫెస్ట్ అవ్వడము కదా! అవి లేటెంట్‌గా ఉండడం అంటే కనిపించకుండా పెట్టి లోపల ఉండిపోవడం లాంటిది. అలాగ అర్థం చేసుకుంటే సరిపోద్ది. అంచేత ఈ విమ్ కానీ, ఈ తర్వాత వచ్చినటువంటి ఈ చైతన్యం గాని, ఇవన్నీ కూడా అంతర్లీనముగా ఒకటవ స్థితిలోనే దాగి ఉన్నాయి. మనం 'గాడ్ స్పీక్స్' చాప్టర్‌లో ఏం మాట్లాడుకున్నా కూడా ఇవన్నీ ఈ ఒకటవ ఆదిమూల స్థితిలో దాగి ఉన్నాయి అని చెప్తున్నారు. యెస్ సార్. జోస్. నెక్స్ట్ ప్యారేజ్ చదవండి సార్. ఒకసారి ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఆ ఫ్యాక్ట్ అన్నది బోల్డ్ చేశారు సార్ అందులో. దానికి ఏమన్నా రెలవెన్స్ ఉందంటారా అది? మనం వాస్తవం అని తెలుసుకోవాలి కదండి. అంటే ఉన్న విషయం అది అని చెప్పడానికేమో అక్కడ ఫ్యాక్ట్ ఎంఫసైజ్ ఫ్యాక్ట్ అనమాట. ఓకే. చదవండి నెక్స్ట్. Thus, it is that the very inconceivability of the prospect of the infinite whim surging in the beyond state automatically unfolds the prospectiveness, which is also latent in the infinite state, and this manifestation of prospectiveness bestows upon the most original beyond state of God the prospect of an infinite aspect different from that of the most original and eternal state. పెద్ద సెంటెన్స్ కానీ దాంట్లో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ఏంటి, ఇందాక మనం ఫ్యాక్ట్ చెప్పుకున్నాం కండి, దాన్ని చెప్పుకున్నాక దాని తాలూకు రిజల్ట్ ఏంటి, దానివల్ల తద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, thus it is that the very inconceivability of the prospect of the infinite thing. అంటే ఇప్పటి వరకు మనం అసలు ఏ రకంగానూ ఊహకు కూడా అందని విషయం కదా మనం చెప్పుకున్నాం. ఈ ఇన్ఫినిట్ విమ్ అనేది రావడం అనేది బియాండ్ స్టేట్ మనం చెప్పుకున్నాం. ట్రాంక్విల్ స్టేట్, డివైన్ వాక్యూమ్ స్టేట్, అంత గాఢ నిద్రావస్థలో ఉంది అని అసలు మనకు అటువంటి థాట్ కూడా రాలేదు కదా ఆ పరిస్థితి గురించి చెప్పింది. అలా ఉండేది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ లో. అసలు ఇక్కడ ఒక విమ్ వస్తాదని కానీ, ఆ ఇన్ఫినిట్ విమ్ వస్తాదని కానీ ఆలోచన కూడా రాలేదు కదా. అలాంటి స్టేట్ లో ఆటోమేటిక్లీ అన్ఫోల్డ్స్ ద ప్రాస్పెక్టివ్నెస్. ఆటోమేటిక్ గా దానంతర ఎవరు ఏదో తెచ్చిపెట్టినట్టు కాకుండా ఆటోమేటిక్ గా అన్ఫోల్డ్ అయిపోతుంది. ఏంటి? ప్రాస్పెక్టివ్నెస్ అంటే ఆ సంభవత అక్కడ జరగడానికి, విచ్ ఇస్ ఆల్సో లేటెంట్. ఈ ప్రాస్పెక్ట్ కూడా ఈ విమ్ కూడా ఎక్కడుంది? లేటెంట్ గా ఎక్కడ, ఏ స్థితిలో? ఆ ఇన్ఫినిట్ స్టేట్ లోనే. ఇందాక మనం ముందు పారాగ్రాఫ్ లో చెప్పుకుంది కూడా అదే. అన్ని కూడా దాచిపెట్టి ఉన్నాయి కనపడకుండా. సో అది ఒక్కొక్కటి అన్ఫోల్డ్ అవుతూ బయటకు వచ్చేస్తుంది అనమాట. బెస్టోస్ అపాన్, ఎప్పుడైతే ఈ మేనిఫెస్టేషన్ అంటే ఎప్పుడైతే ఈ విమ్ అనేది మేనిఫెస్ట్ అయ్యిందో అప్పుడు ఏమవుతుంది? ఈ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ కి, ఆ స్థితికి ఒక ఆపాదించబడుతుంది అనమాట. ఏంటి? ద ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఇన్ఫినిట్ ఆస్పెక్ట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఒక కొత్త స్థితి ఏర్పడడానికి కావాల్సినట్టుగా తయారు చేస్తుంది. అదే ఆ కొత్త స్థితి ఏంటి? స్టేట్ 2 అంటున్నాం. అది ఆ స్టేట్ 1 నుంచి డిఫరెంట్ గా ఏ విధంగా ఉంది? ఈ విమ్ అనేది దాని రాక వల్ల. ఆ విమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ అంతర్లీనంగా ఉన్నది. అది జస్ట్ అది ఎలా ఉందంటే ఒక మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో జరిగే విషయం గురించి, మరి ఆ 1కి 2కి డిఫరెన్స్ గురించి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఆ 1ని మనం 2గా ఎందుకు చెప్పాము అంటే ఆ విమ్ వచ్చిన కారణంగా. మరి ఆ విమ్ ఎక్కడ ఉంది? లేటెంట్ గా దాంట్లోనే ఉంది. నాకు అలాగ అర్థమైంది.
ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? ఓకే సార్, సమ్అప్ చేయండి. సింపుల్గా ఈ పేరాలో బాబా చెప్తున్న పాయింట్ ఏంటంటే 1లోంచి 2 ఎప్పుడు వచ్చింది అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా ఈ పేరాలో చెప్తున్నారు. ఏమంటున్నారంటే ముందు నుంచి మనం ఏమనుకుంటున్నాము, అన్నీ కూడా స్టేట్ 1లోనే అంతర్లీనముగా దాగి ఉన్నాయి. స్టేట్ 1లో అంతర్లీనంగా దాగి లేకుండా తర్వాత మేనిఫెస్ట్ అయ్యేటువంటిది ఏదీ ఉండదు, అన్నీ అందులోనే దాగి ఉంటాయి. సో విమ్ అందులోనే దాగి ఉంది. విమ్ బయటకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు బాబా, విమ్ పుట్టగానే 1, 2 అవ్వలేదు సుమ, 1 నుంచి 2 రాలేదు. విమ్ పుట్టేటువంటి అవకాశము అది రాగానే అది 2 వచ్చింది అంటున్నారు. అంటే పుట్టడానికి ముందే 2 వచ్చింది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక కన్య గర్భం దాల్చడము, ప్రసవించడము కదా, దాని అవకాశము ముందు పుడుద్ది, ఆ తర్వాత యాక్చువల్గా ఆ బిడ్డ పుడుద్ది. అదే అనమాట ఇక్కడ బాబా చెప్తున్నది. సో అవకాశం ఎప్పుడైతే ఏర్పడిందో అంటే గర్భం దాల్చిందో అప్పుడే ఈ 2 అనేటువంటిది 1 నుంచి వేరుగా మనకి కనపడుతుంది. అది స్పష్టంగా ఇక్కడ మనం అనుకున్న విషయాన్ని ఇక్కడ చెప్పారు బాబా. జై బాబా సార్. జై బాబు సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? అలాగే సార్. ఓకే. అయితే ముందు దానికి చెప్పిందని దీనికి డిఫరెన్స్ ప్రాస్పెక్టివ్నెస్ అన్నది వాడారు సార్. ఇంకొక లెవెల్ ముందంటారా? అంటే విమ్ వచ్చే ముందే ఆ ప్రాస్పెక్టివ్నెస్ కూడా ఉంది లేటెంట్గా. ఆ పాయింట్ నుంచి కూడా ఇంకా లెవెల్ 2 అన్నట్టు అది. అంతే, కరెక్ట్. ఓకే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ విషయము బయటికి మనకి మేనిఫెస్ట్ అయినా కూడా ఇవన్నీ స్టేట్ 1లో లేటెంట్గా ఉన్నాయి. అది కీ అంతే. ఏది కూడా ఎక్కడి నుంచి రాదు, స్టేట్ 1 నుంచే మాతృక అదే. ఒక సామాను ఆ ఇంట్లో కనపడిందంటే పెట్టిలోంచి వచ్చినాయే కానీ ఆ ఇంట్లో ఏమి లేవు, ఖాళీ ఇల్లు అది కదండి. బయటికి మనకి చూసేము అంటే మేనిఫెస్ట్ అయినట్టు అనమాట, చూడలేకపోయాము అంటే అది లేటెంట్గా ఉన్నట్టు అనమాట. అంతే. స్టేట్ 1లో లేటెంట్గా లేనిదేది కూడా తర్వాత మేనిఫెస్ట్ అవ్వదు. అంటే స్టేట్ 1లో ఉన్నవే అవన్నీ కూడా. ఈ అవకాశం అనేటువంటిది కూడా అది కూడా లేటెంట్గానే ఉంది స్టేట్ 1లో. అది ఎప్పుడైతే బయటికి కనిపించిందో అది స్టేట్ 2 అయిపోయింది. అవకాశం కనిపించగానే స్టేట్ 2 అయిపోయింది అన్నారు. అది యాక్చువల్ మీరు చెప్పేదాన్ని బట్టి పిక్టోరియల్గా గీసుకునేటప్పుడు మనం ఏంటంటే పైన ఒక బ్లాక్ పెట్టి బియాండ్ తర్వాత బియాండ్ గాడ్ ఇలా రాస్తాం కదా. కానీ యాక్చువల్ విజువలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే నాకు అర్థమవుతుంది బాబా చెప్పిందని, యాక్చువల్ లోపలికి వెళ్ళాలి ఆ పిక్చర్ కూడా. బియాండ్లోనే లోపల బియాండ్ గాడ్, ఆ లోపల ఇలాగ డ్రిల్ డౌన్ కింద వెళ్తుంది యాక్చువల్గా. అది మనకంటే పిక్టోరియల్గా అర్థం అవడానికి బాబా బ్లాక్స్ కింద బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా మనకి, అది వేరే వేరే. ఓకే. ఏమన్నా ఉన్నాయండి ఫైనల్గా ప్రశ్నలు? అయితే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన రాజు గారు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది హోల్డ్ చేస్తుంది యాక్చువల్గా 2 అనేది 2, 1ని డిస్టింక్ట్గా సెట్స్గా కాకుండా 1 holds 2 అనేటట్టుగా చూసుకుంటే బెటర్. అది అలాగే ఉంటుంది యాక్చువల్గా. ఒక దాంట్లో ఉండి ఒకటి అలా వచ్చినట్టుగానే అంటే తర్వాత చెప్తారు, ఇక్కడ లేదు ఈ పారాగ్రాఫ్లో. ఆ రకమైన వ్యూఏ ఫైనల్గా బాబా తీసుకొస్తారు. కంప్లీట్ సూపర్ సెట్ ఇది. ఇంకా అది మనం సూపర్ సెట్ కాకపోతే లేటెంట్గా ఉన్నాయని నేను. ఓకే.
ఇప్పుడు 10 స్థితులు కూడా 1 నుంచే వచ్చాయండి. 1లోనే దాగి ఉన్నాయి 10 స్థితులు కూడా. అది ఆ, రైట్. అలా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది అనుకోండి. అంతే ఒకదాని అంతే నుండి అంతే ఒకటి, ఒకదాని నుండి అంతే ఒకటి అలా. అంతే. ఓకే. అంటే ఇప్పుడు విమ్ అనేది అయితే 1 లో సడన్ గా రాలేదండి. యాక్చువల్ గా ఆ ప్రిపేర్ అయిందే 2 లో వచ్చింది. అంతే కదండి. విమ్ అనేది 1 లో సడన్ గా వచ్చినట్టు కాదు కదా. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. విమ్ రావాలనేది అది 2 లో వచ్చింది. అంతే. ఆ విమ్ వచ్చే ఆ ప్రిపరేషన్ అని ఏదైతే మీరు వర్డ్ వాడుతున్నారో అవకాశం ప్రాస్పెక్ట్ అసలు ఆ వచ్చే అది సూచన first అది బిగిన్ అయినప్పటి నుండి దాన్ని 2 గా చెప్పడం జరిగింది. అది 2 లో చెప్పారు. అంటే ప్రిపరేషన్ 1 లో స్టార్ట్ అయినట్టు అనుకోవచ్చు. ప్రిపరేషన్ అసలు 1 అంటే అసలు ఏమీ లేదని అర్థం. ప్రిపరేషన్ కూడా ఉండదు 1కి. ప్రిపరేషన్ కూడా లేదు. అసలు ఏం లేదు, ప్లెయిన్. ఇప్పుడు కన్య గర్భం దాల్చడం అంటే అదే అండి కరెక్ట్ గా. ఇప్పుడు కన్యగా ఉన్నంతసేపు మేనిఫెస్టేషన్ ఏమి కనపడదు కదా మీకు. కనబడదు. అవునండి. ఆ మేనిఫెస్టేషన్ గర్భం దాల్చిన వెంటనే మొదలవుద్ది, కానీ పుట్టగానే ప్రసవించిన వెంటనే కాదు. ఆవిడ గర్భం దాల్చిన దగ్గర నుంచి స్టేటస్ మారిపోయింది ఆవిడకి. 1, 2 అయిపోయింది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అర్జ అనేది 1 లోనే వచ్చింది. అంటే అర్జ అంటే కాదు అని బాబా చెప్పేది ఏంటంటే 1 ఉంది, 1లో ప్రశాంతమైంది, దానిలో అర్జి ఊహించలేము అని చెప్పారు. అర్జి వస్తుంది అని ఊహించగానే మీరు అది 2 అయిపోయింది అంటున్నారు. అది 2 పుట్టుక అనమాట. 2 పుట్టుక అక్కడ, అంతేగాని అర్జి పుట్టడంతో 2 పుట్టలేదు. దానికి ముందు అవకాశం పుట్టింది, అప్పుడే 2 అయిపోయింది అంటున్నారు. అయితే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో సార్ కన్య గర్భవతి అవడానికి ప్రాస్పెక్ట్ ఉండడం అన్న ఆలోచన ఉండడం అన్నదే ఇప్పుడు కన్య 9 నెలల తర్వాత బిడ్డ కంటది అని ఎవడు అండవు. ఆవిడ గర్భం దాల్చిన తర్వాతే 9 నెలల తర్వాత బిడ్డ వస్తుంది అనేటువంటిది ఆ డేట్లు, క్యాలెండర్లు చూడాలి వచ్చాయి మీకు. అవునండి. ఆ బిడ్డ పుట్టి అవకాశం స్టార్ట్ అయింది అప్పుడు, గర్భం దాల్చినప్పుడు కదా. అది బాబా చెప్తున్నారు. సో ఆ విమ్ము వస్తుంది అని అవకాశం పుట్టగానే 2 పుట్టేసినట్లు లెక్క, ప్రసవం అయిన తర్వాత నుంచి కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి. The second state of God, accordingly, comes into being only as another infinite aspect of the most original first state. అంటే ఇప్పుడు ఈ సెకండ్ స్టేట్ ఆఫ్ గాడ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు దీని ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ సెకండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అసలు వచ్చింది అంటే అది ఈ ఫస్ట్ స్టేట్, ఈ ఆదిమూల అనాది స్థితికి, ఆదిమూల పరాత్పర పరబ్రహ్మ స్థితికి ఇంకొక ఇన్ఫినిట్ ఆస్పెక్ట్ అనమాట. అంతేగాని అదేదో వేరే కొత్త విషయం కాదు. ముందే చెప్పారు కదా, వాస్తవంగా ఫండమెంటల్ గా ఫస్ట్ స్టేట్ కి సెకండ్ స్టేట్ కి డిఫరెన్స్ ఏదీ లేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ ఫస్ట్ స్టేట్ కి ఇంకొక అనంత ఆస్పెక్ట్ లాగా అనమాట, అనంతమైన ఆస్పెక్ట్ గా అనుకోవాలి తప్ప అదేదో వేరే స్థితి అని ఊహించకండి. ఆ దాంతాలకి ఇంకొక ఆస్పెక్ట్ అనమాట అని చెప్తున్నారు. This second state of the 10 principal states of God is called the original beyond state of God. మరి మనం లెక్కలో మనం ఏదో సెకండ్ స్టేట్ అని అంటున్నాం కాబట్టి దానికి ఈ 10 ప్రిన్సిపల్ స్టేట్స్ లో ఈ సెకండ్ స్టేట్ కి ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అన్నాం. మరి మనం ఫస్ట్ స్టేట్ కి ఏమన్నాం? ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అన్నాం. ఎప్పుడైతే మనం ఏదో దానికి ఒక సెకండ్ స్టేట్ అని పేరు ఆపాదించాం కాబట్టి దానిని ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అని, ఆ సెకండ్ బియాండ్ అనేది తీసేశారు. సో ఇట్ బికమ్స్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అని నాకు అర్థమైంది. అంటే ఇదేదో కొత్త వేరే డిఫరెంట్ స్టేట్ కాదు, ఆ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అయితే ఇంకొక ఆస్పెక్ట్ అన్నమాట అని జై బాబా నాకు అలాగా అర్థమైంది. జై బాబా. షిరిన్ ఏదో ప్రశ్న అడిగాడండి. చదువుతున్నాను సార్. In the chart, this may be visualized from state 2A is not a complete circle, but actually eclipsed, budding out of
స్టేట్ 1. అదే పిక్టోరియల్‌గా అది చెప్తున్నాను. మనం ఇందాక అనుకున్న డిస్కషన్‌కి. సెపరేట్ అన్నట్టు కాకుండా ఎక్లిప్స్డ్ అంటున్నారు. ఒకసారి పిక్చర్ చూద్దామండి దాసు నేను చెప్పేదేంటి. పైనుందా? అంటే అది పూర్తి అవ్వలేదు అని అతను అంటున్నాడు. అది స్టేట్ 2A. ఓకే. 2 ఒకటే. అంటే దాని ఎక్స్‌టెన్షన్ కింద అన్నట్టుంటారా? ఎక్స్‌టెన్షన్ కాదండి. దీని నుండి ఇది జనరేట్ అయిందని చెప్పడానికి అలా పెట్టారు. ఓకే. ఇది కంప్లీట్ అతనేమో స్టేట్ 2A is not complete circle but actually eclipsed or budding out of state 1. అదే స్టేట్ 1 నుండి వచ్చింది స్టేట్ 2A. కాకపోతే 2A కాదు 2B కూడా అక్కడ నుండి వచ్చింది. 2 ఒకసారి రావడం జరిగాయి. దీనికి ఇంకో డయాగ్రామ్ మీకు ఎలా ఉంటాయి దగ్గర ఉంటే చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి చూడండి. ఓకే. ఇలా ఉంటుంది. కొంచెం 1 ఉంది. మ్యాగ్నిఫై చేయండి లేకపోతే అందరికి కనబడదేమో. పెద్దవాళ్ళు. ఓకే. కనబడుతుంది. 1 ఉంటే 1 నుండి 2 వస్తుంది. 2లో సబ్స్టేట్ ఏ సబ్స్టేట్ బి ఉంటాయి. ఇలా ఉంటుంది. మళ్ళీ మీరు అందులో గాడ్ స్టేట్ 3 ఇందాక మనం అనుకున్నట్టు డిస్కషన్ అది 3 వస్తుందిలేండి. ఇంకా అది మనం ఇంకా చదవలేదు. 3 అనేది మళ్ళీ అది ఏ నుండి వస్తుంది. ఏకి సబ్స్టేట్ యాక్చువల్గా ఏలో ఉండి వేయాలి 3ని. బి కాదు. ఏలో ఏ నుండి పడుతుంది. ఏ బి అవుద్దండి, బి సి అవుద్దండి. అలా అనుకోవచ్చా? అంటే ఈ 3 అనేది యాక్చువల్‌గా ఈ డయాగ్రామ్ చూడకండి. ఇప్పుడు మీరు చూసారు కదా! విష్ణుమూర్తి కడుపులో ఉండి మనకి బ్రహ్మ వచ్చేటట్టు ఉంటుంది కదా! ఆ విష్ణుమూర్తే ఇక్కడ ఇది ఈ స్టేట్ ఏ. ఓకే. ఈ బ్రహ్మ అనేది 3 స్టేట్ అన్నమాట. సో, విష్ణుమూర్తి యొక్క నాభిలో నుండి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ అంటే క్రియేటర్ గాడ్. ఇది స్టేట్ 3. అది ఏ నుండి వచ్చిందని చూపిస్తారు. అంటే హిందూయిజంలో ఆ రకమైన రిప్రజెంటేషన్. ఇది ఎక్కడిదండి? మీరు తయారు చేశారా బొమ్మ? ఎక్కడిది ఇది? ఇది నేను వేసిందండి. జస్ట్ ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ సో, అతను అడిగిన దానికి మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అడిగారండి. సో, ఏ ఒకటనే కాదు. ఏబీలు 2 కూడా విమ్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇంకా డయాగ్రామ్ మనం క్లియర్‌గా మాట్లాడుకుంటే ఇలా వేసుకోవచ్చు. కనిపిస్తుందా ఇది? కనబడుతుంది. ఇది స్టేట్ 1 అనుకుంటే స్టేట్ 2లో యాక్చువల్‌గా అంటే జస్ట్ మన అండర్‌స్టాండింగ్ కోసం. దీనివల్ల ఒక 3 పార్ట్స్‌గా చూసుకోవచ్చు. ఇదంతా 2 చెప్తున్నానండి. 2
ఇది 1 అనుకుంటే. ఈ స్టూట్ ఈ అంటే కన్సీవింగ్ అంటే ప్రాస్పెక్టివ్‌నెస్ ఆఫ్ ద విమ్ అనేది ఇందులో ఒక పార్ట్ అనుకోవచ్చు. అంటే విమ్ వచ్చే అవకాశం ఉండడం అనేది అది కూడా 2లోని దశే. అలాగే విమ్ రావడం అనేది ఇంకోటి 2లో మరొకటి. విమ్ అనేది ఇక్కడ వచ్చిందనుకోండి. విమ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇందులో ఏ అని ఒకటి, బి అని ఒకటి ఏర్పడతాయి. బి. ఇది డయాగ్రమ్ ఎలా ఉంటది. అంటే ఇవన్నీ మరి అంటే అతను అంటే బాబా 10th చార్ట్‌లో ఈ రకంగా ఇవ్వడం కష్టం. ఎందుకంటే మొత్తం అంతా ఒకసారి ఇవ్వాలి కదా! కానీ 2 అంటే ఈ 3 థింగ్స్ ఉంటాయి. ప్రాస్పెక్టివ్‌నెస్ ఆఫ్ విమ్, యాక్చువల్ విమ్ అక్కర అవ్వడం, తర్వాత విమ్ అక్కరైన తర్వాత 2 సబ్‌స్టేట్స్ ఏర్పడతాయి. ఈ ఏబీ అనే సబ్‌స్టేట్స్ ఏర్పడిన తర్వాత దీంట్లోకో సబ్‌స్టేట్ ఉంటది. అది సి. అలాగే ఏ నుండి బయటకొస్తది. అది 3. ఓకే. ఇది డయాగ్రమ్. ఇంకా అంటే 2 ఈ లాజికల్ గేమ్. లక్ష్మణ్ చెప్పండి. నెక్స్ట్ స్టేట్స్ అన్నీ ఏ నుంచే వస్తాయి. అవునండి. అది మొత్తం అంటే ఏ అంటే ఈ 3 వచ్చి 3 తాలూకా ఇమాజినేషనే యాక్చువల్‌గా క్రియేషన్ అంతా. క్రియేషన్ కరెక్ట్. ఏదైతే మనం డయాగ్రమ్ వేస్తున్నామో అది 3 కంటున్న కళ. ఈ 3 అంటే బ్రహ్మ ఆర్ ఈశ్వర్ అంటారు. అదే ఏ కంటున్న కళ. అంటే ఏలో ఏ వచ్చేసరికి డ్రీమ్ స్టార్ట్ అవ్వలేదు. అదే ఇప్పుడు అదే. ఏకి దీనికి తేడా ఏంటంటే ఏ అనేది ఇంకా స్టిల్ డీప్ స్లీప్‌లోనే ఉంది. అందుకే ఇక్కడ బాబా ఫస్ట్ ఫండమెంటల్లీ 1 అండ్ 2 సేమ్ అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏంటంటే డీప్ స్లీప్ స్టేట్ కంటిన్యూ అవుద్దండి 2లో డీప్ కూడా. స్లీప్ స్టేట్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఏ వరకు కంటిన్యూ అవుతుంది. డీప్ స్లీప్ స్టేట్‌లో ఉన్న అతను డ్రీమ్ స్టేట్‌లో ఎందుకంటే ఫండమెంటల్లీ మనకు 3 ఉంటాయండి. ఒకటి డీప్ స్లీప్. డ్రీమింగ్. ఇది డీప్ స్లీప్‌ని లెట్స్ సే సౌండ్ స్లీప్ అంటారు. ఎస్ అని రాస్తాను నేను. ఇది ఎవేక్ స్టేట్‌ని ఏ అనుకుందాం. అనుకుంటే ఇది డ్రీమ్ స్టేట్ అని ఈ క్రిందన వేస్తాను. డి అని వేద్దాం. జర్నీ ఎలా ఉంటుందంటే సింపుల్‌గా చెప్పుకుంటే ఎస్ నుండి అంటే డీప్ స్లీప్ నుండి డ్రీమ్‌కొచ్చి ఏకెళ్తారు. ఎప్పుడు జర్నీ స్టైల్ ఇలాగే ఉంటది. కాకపోతే ఇది ఇంత చెప్పుకున్నంత సింపుల్‌గా ఉండదు డీటెయిల్స్‌లోకెళ్తే. ఈ ఎస్ యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే 2A. ఈ డి ఏంటంటే 3. అంటే అకార్డింగ్ టు 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ చెప్తున్నాను. ఈ ఎవేక్ స్టేట్ అంటే 2B. ఇలా ఉంటుంది. ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందండి ఇందులో ఏమన్నా ఒకసారి ఎందుకంటే ఇది మొత్తం ఇదంతా సమరీ. చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్. సరే యాక్చువల్ ఏ అండ్ బి ఒక్కసారి ఫామ్ అయ్యాయి కదండి. ఒకసారి ఫామ్ అయ్యేది. కరెక్ట్. అంతే కదా. ఏ అండ్ బి ఒకసారి ఫామ్ అయ్యి సి అనేది ఈ ఏలో ఉన్న ఫస్ట్ సోల్ జర్నీ కంప్లీట్ చేసిన తర్వాత సి స్టార్ట్ అయ్యింది. అది కంప్లీట్ రీచ్ అయిన తర్వాత సికి వెళ్తుంది. ఫస్ట్ సోల్ ఏలో అంటే- బిగిన్ అయ్యి బిని రీచ్ అయిన తర్వాత సి ఫామ్ అయింది. అయితే లక్ష్మణ్ చెప్పినవన్నీ ఇప్పుడు ఇంకా డిస్కస్ చేసి లేదండి మనం అన్ని ఇంకా ముందు డిస్కస్ చేస్తాం. అంచేత కన్ఫ్యూషన్ గా భయంగా అనిపించవచ్చు. అంతేనా లక్ష్మణ్? అంతే. అంటే ప్రస్తుతానికి ఇవి అర్థమైపోతే సరిపోతుంది. 1 అంటే బియాండ్ స్టేట్, 2 అంటే అదే. బియాండ్ స్టేట్. బియాండ్ లో 3 ఫేజెస్ లో చెప్పడం జరిగింది. ఒకటి విమ్ వచ్చే అవకాశం ఉన్న స్టేట్ ఇది. తర్వాత విమ్ రావడం అనేది ఇది. విమ్ వచ్చిన తర్వాత ఏబీలు ఏర్పడడం ఒకటి. ఆ ఏ నుండి తర్వాత థర్డ్ స్టేట్ వస్తది. ఇది ఇంకా మాట్లాడలేదు రండి. ఓకే. ప్రాస్పెక్ట్స్ ఆఫ్ విమ్ అనేది 1 లో స్టార్ట్ అయింది కానీ 2 లో చూపిస్తున్నారు. లేదు, ప్రాస్పెక్ట్ ఆఫ్ అనేది 1 లో కాదు 2 లోనే స్టార్ట్ అయింది. ప్రాస్పెక్ట్ స్టార్ట్ అవగానే 2 అయిపోద్ది అన్నారు కదా. Prospect అంటే 1 simple దాటేస్తాం. 1 దాటేసి 2లోకి ఎంటర్ అయిపోతాం అన్నారు. అన్నారు కదా. అదే డౌట్. అదే ఇక్కడ విమ్ రావడం అనేది బిడ్డ పుట్టడం అండి. బిడ్డ పుట్టడం అనేది ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్న దాంట్లో అది విమ్ రావడం. మరి బిడ్డ ఎప్పుడు పుడతారు? 9 నెలల ముందే కదా కన్సీవ్ చేస్తుంది ఆమె. అది ఆ కన్సీవ్ అనేది 1 లో అయిందా 2 లో అయిందండి? 2 లో అయిందండి. కన్సీవ్ కూడా ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నాను కదా, ఇది కన్సీవ్ అయింది.
ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పారు. 9 months ఆ, తర్వాత బిడ్డ ఎక్కడ పుట్టింది ఇప్పుడు నేను హైలైట్ ఆ, చేస్తుంది. ఆ, ఆ పుట్టడం అనేది ఎలా జరిగి అంటే ఏంటి విమ్ము బిడ్డ పుట్టడం అంటే విమ్ము. ఆ విమ్ము వచ్చిన అవునండి. తర్వాత 2 స్టేట్లు ఏర్పడ్డాయి ఏబీలు అని. అవును, అవన్నీ వస్తాం. అయితే కాకపోతే ఇంకా ఇవన్నీ కూడా ఇవి మనం ఇలా టైం చెప్పుకున్నాం కానీ ఇదంతా సైమల్టేనియస్ గా జరిగిందని చెప్తారు బాబా. ఎంత సైమల్టేనియస్ గా జరిగిందంటే అది ఫస్ట్ అసలు ఆ గ్రాస్ బాడీ వచ్చి ఫస్ట్ సంస్కారం వచ్చి ఆ డస్ట్ పార్టికల్ ఏదో బిగిన్ అవుతుంది కదా, ఇవన్నీ కూడా అసలు విదిన్ నో టైం జరిగిపోతాయి. ఎక్కడ అసలు విమ్ వచ్చే అవకాశం ఉండడం, విమ్ రావడం, ఇవన్నీ వన్ షాట్ అసలు. simultaneous just అసలు అసలు టైం లేదనమాట. కానీ మనం అర్థం చేసుకోవడానికి ఎంత అంతే. విడదీసుకుని మాట్లాడుకుంటున్నాం ప్రతిదీ. అంటే 1, 2 సేమేనా సార్ ఇప్పుడు? 1, 2 ఏ ఆస్పెక్ట్ లో సేమ్? ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడ వరకు 1, 2 సేమే చూసుకోండి. ఇది ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నాను కదా ఈ పార్ట్ వరకు. ఓకే ఓకే. ఈ రెండు ఏర్పడిన తర్వాతే మనకు ఆ డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే ఫస్ట్ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పారు అతను. ఈరోజు కళ్యాణ్ గారు చదివి స్టార్ట్ చేశారు కదా స్టార్టింగ్. ఇక్కడ ఏమన్నారు? ఫండమెంటలీ ఇక్కడ ఏముంది 1 and చూడండి. 2 are same అని. While explaining the second state of God, stressed that fundamentally state 2 is in no way different from state 1 of God. The substates A, B and C of state 2 of God are what create the difference అని చెప్పారు. సో Perfect, sir. ఈ సబ్స్టేట్స్ క్రియేట్ అవ్వడం వల్ల డిఫరెన్స్ వస్తుంది, కానీ ఆ సబ్స్టేట్స్ అనేది క్రియేట్ అవ్వలేదు అనుకుంటే అంతవరకు కూడా ఆల్మోస్ట్ 1 and 2 సేమే. ఏ డిఫరెన్స్ ఉంది? ఏదో వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నంత మాత్రం అదేదో నిజంగా వచ్చేయలేదు కదా. ఆల్మోస్ట్ సేమే, ఫండమెంటల్లీ సేమే. అంటే స్టేట్ 1 యొక్క ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏమిటంటే గాఢ నిద్ర, డీప్ స్లీప్ స్టేట్. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. కరెక్ట్. అది 2 లో కూడా కంటిన్యూ అవుద్ది అని Continue చెప్తున్నారు. అంటే సార్ రామారావు నాకు అనిపించింది ఆ బౌండరీస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇప్పుడు సపోజ్ 18 ఏళ్ళ లోపు అయితే మైనరు, 18 ఏళ్ళు దాటితే మేజరు అన్నది ఒక డిమార్కేషన్, అంతే. కానీ ఆ 18 ఆ బర్త్డే రాగానే టక్కన వాళ్ళు ఏదో మార్పు వస్తుందని కదా, వాళ్ళలో ఇంకా చైల్డిష్నెస్ ఉంటుంది. ఒక పిల్లోడు అంటే ఒక రోజు ముందు ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది కదా. కానీ డిమార్కేషన్ మన ఎక్స్ప్లెనేషన్ కంటూ మైనరు మేజర్ అని ఒకటి ఉంది కనుక అది ఏంటి అని చెప్పాలి కనుక ఈ బౌండరీ క్లియర్గా డిమార్కేట్ చేస్తున్నారు బాబా అంతే. బట్ ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ సేమ్ థింగ్ అన్నది కూడా ఎంఫసైజ్ చేశారు. బియాండ్ స్టేట్ గాడ్ ఉంటుంది, ఇది కూడా అలాంటిదే అని అన్నట్టుగా. అది ముందుకెళ్ళి కొద్ది ఇంకా అవుట్లైన్ బాగానే ఇచ్చారు దాసు మీరు, కొంచెం ఉపయోగపడుతుంది అది. బాగా ఎక్స్ప్లెయిన్ సార్. ఇదే ఇక్కడికి వచ్చి ఇట్ ఈస్ టు బి ఇక్కడ దాకా అయిపోయింది కదండి. మళ్ళీ శరీరం. ఓకే, జయబాబా ఇక్కడి నుంచి చదువుకుందాం అండి. జయబాబా గౌరీ గారు. జయబాబా అండి, వినిపిస్తుంది కదా సార్? వినపడుతుందండి. It is to be heeded well that this original second state of God, denoted in the chart as 2 and termed God in beyond state, is in no way to be taken as a state of God altogether other than the most original first state of God, denoted in the chart as 1 and termed God in beyond state. బాబా పైన చెప్తున్నటువంటి విషయాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ కూడా. ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో రెండవ స్థితిగా చూపించారు, స్టేట్ 2 గా చూపించిన పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుని గాను చెప్పారు కదా. భగవంతుని ఆదిమూల రెండవ స్థితిని, ఈ స్థితిని చార్ట్ లో స్థితి 1 గాను, పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుని గాను సూచించబడిన భగవంతుని ఆదిమూల 1వ స్థితి కంటే ఏ విధంగానూ వేరైన ఒక స్థితిగా పరిగణించకూడదని మనం జాగ్రత్తగా గమనించాలి అంటున్నారు. 2 స్టేట్లు ఒకటే
స్టేట్ 1 స్టేట్ 2కి డిఫరెన్స్ ఏమీ లేదు అని మనం గమనించాలి. ఇది 1, 2గా సెపరేట్గా చూపించినప్పటికీ చెప్పారు కదండి పై పేరాలో, దాని యొక్క అనంత అంశమే స్టేట్ 2గా వచ్చింది అని. అది ఇక్కడ మళ్ళీ క్లారిఫై చేస్తున్నారు. దానిలో మన చార్ట్లో 1గా దీన్ని చూపించారు, 2గా దీన్ని చూపించారు. ఇవి రెండు వేరని అనుకోకూడదు అని చెప్తున్నారు. కంటిన్యూ చేస్తాను సార్. చేయండి అమ్మా. The only difference between state 1 and state 2 of God is that state 1 is of unbounded, absolute, infinite, divine vacuum, where even the remotest prospect of the insurge of the infinite being is inconceivable. ఉన్నది ఒక్కటే ఒక డిఫరెన్స్ అట. ఆ డిఫరెన్స్ ఏమిటి? ఫస్ట్ స్టేట్ ఎలాంటిది? అన్బౌండెడ్, అబ్సల్యూట్, ఇన్ఫినిట్, డివైన్ వాక్యూమ్ స్టేట్. ఆ స్టేట్ లో ఈ ఇన్సర్జ్, ఈ విలాసము కలగడానికి ప్రాస్పెక్ట్ ఏమాత్రము లేనటువంటి స్థితి, అది స్టేట్ 1. Therefore, only at the instant when the original infinite being insurges in the infinitude of the Godly state, could infinite God conceive the infinite original urge to know as who am I? That is, only when the aspectless state 1 of God in beyond gets the aspect of state 2 of God in beyond Paratpara Parabrahma, thus gets the infinite aspect of Paramatma. ఇప్పుడు మన లక్ష్మణ్ గారు చూపించినట్లుగా ఎప్పుడైతే ఈ ఫస్ట్ స్టేట్ లో ఏ చలనము లేదు, ఏ స్థితి బయటికి ప్రకటితం కావటం లేదు, అటువంటి డీప్ స్లీప్ స్టేట్ గాడ్ లో ఈ విమ్ ప్రకటితం కావడానికి ఎప్పుడైతే ఆ ప్రాస్పెక్ట్ వచ్చిందో అప్పుడే స్టేట్ 2 వచ్చేసింది. స్టేట్ 1లో కాదు, స్టేట్ 2లో జరిగింది. దీని స్టేట్ 1 యొక్క ముఖ్య ఆ అనంత అంశమే స్టేట్ 2గా ఫామ్ అయింది. దానే పరమాత్మ స్థితి అంటారు అని బాబా ఇక్కడ చెప్పినట్టుగా నాకు అర్థమైంది సార్, జిస్ట్ గా. జై బాబా. జై బాబా. అంటే ఆ విమ్ము కలగడానికి ప్రేరణ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు స్టేట్ 2 అయిపోయింది. స్టేట్ 1లో ఏ విధమైనటువంటి ఛాన్స్ లేదు. అది ఓన్లీ గాడీ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్, ఆల్ ఆర్ లేటెంట్ ఇన్ ఇట్. ఎప్పుడైతే ఆ ప్రేరణ అర్జు వచ్చిందో వెంటనే స్టేట్ 2 అయిపోయింది. అనంత అంశము వేరే 1 నుండి 2 ఫామ్ అయిపోయింది. ఇదని నాకు అర్థమైంది సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? బాబా డిస్కస్ చేస్తున్న విషయమే ఇంకా అలా మనకు అర్థం కావడం కోసం చెప్తాను. అవునండి, అవును. అంటే నాకు అనిపిస్తుందమ్మా, అట్రిబ్యూట్ అంటూ ఒక ఆస్పెక్ట్ అంటూ వచ్చింది అంటే ఇంకా స్టేట్ 2 అలా అనుకో. ఆ డివిజన్ చెప్తున్నారు ఆయన తీసుకున్న డివిజన్. అంతే. ఇంకా అలా ఒక థాట్ ఆస్పెక్ట్ అటాచ్ చేస్తే అది స్టేట్ 2 ఇంకా అన్నట్టుగా. అయితే ఇక్కడ చిన్న డౌట్ అండి దాసు. పరాత్పర పరబ్రహ్మ అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరాత్పర పరబ్రహ్మ అంటాం కదా. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి పరబ్రహ్మ అని కూడా వాడతారా పరమాత్మ ప్లేస్ లో? అవును, పరమాత్మ అన్న పరబ్రహ్మ అన్న ఒకటి. ఒకటి. కానీ గాడ్ స్పీక్స్ లో బాబా పరమాత్మ అని వాడారా ఇక్కడ ఎక్కువ? అవునండి, ఎక్కువ పరమాత్మ అని వాడారు. బియాండ్ స్టేట్ కి కరెక్ట్ టర్మ్ పరమాత్మ అనే వాడుకుంటూ వచ్చారండి బాబా. ఓకే ఓకే. అంటే ఈ పేరాలో బాబా చెప్తున్నది ఏంటంటే అండి, స్టేట్ 1కి స్టేట్ 2కి ఎటువంటి తేడా లేదు నిజానికి. ఓన్లీ తేడా ఏమిటంటే స్టేట్ 1లో పరాత్పర పరబ్రహ్మలో ఏ రకమైనటువంటి గుణాలకి కానీ ఏ రకమైనటువంటి చర్చకు కానీ అవకాశం లేదు. కానీ స్టేట్ 2లోకి వచ్చేటప్పటికి అంటే పరమాత్మ స్థితిలోకి వచ్చేటప్పటికి నేను ఎవరిని అనేటువంటి విలాసము ఉద్భవించింది. అదొక్కటే తేడా తప్ప ఇంక మిగిలినది ఏది తేడా లేదు అని చెప్తున్నారు. అంటే పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ అయ్యాడు అంతే. 1 నుంచి 2కి రావడం అంటే పరాత్పర పరబ్రహ్మ అనేవాడు పరమాత్మ అయ్యాడు.
తేడాల్లా ఈ విమ్ పుట్టింది, ఆ విమ్ విలాసము పుట్టింది. అంతకు మించి ఏమీ తేడా లేదు. అది గాఢ నిద్ర స్థితి, ఇది గాఢ నిద్ర స్థితి అని చెప్తున్నారు. ఇది టూకీగా చెప్పాలంటే ఇది ఈ పేరాలో చెప్పారు. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు. సార్ జయబాబు. ఇంతవరకు చేసినటువంటి డిస్కషన్ కి ఇప్పుడు దీంట్లో ఉన్న దానికి ఏదో తేడా నాకేం పెద్దగా అనిపించలేదు. అంటే ఈ పేరాల్లో కూడా అదే విషయాన్ని చెప్పారని అనిపిస్తుంది. ముందర చదువుతాను. It is also to be noted very carefully that the beyond state marked in the chart as 2 is fundamentally the same as the beyond state marked in the chart as 1. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా పేరాలుగా మనం డిస్కస్ చేస్తున్నటువంటి విషయం ఫండమెంటల్ గా 2 స్టేట్స్ లో ఉన్నటువంటి అదే డిఫరెన్స్ ఏమీ లేదు అన్నటువంటిది క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అదే మరొకసారి చెప్పారనమాట, ఈ రెండిటికి తేడా లేదంటూ. బట్ ఇన్ ది చార్ట్ దీస్ 2 స్టేట్స్ అదే తేడా లేదు, అయితే అయినప్పటికీ మరి 2గా ఎందుకు చూపెట్టారు? 1కి 2కి తేడా లేదు అని చెప్తుంది, గమనించాల్సిందని చెప్తుంది. మళ్ళీ ఎందుకు చూపెట్టారంటే, బట్ ఇన్ ది చార్ట్ దీస్ 2 స్టేట్స్, స్టేట్ 1 అండ్ స్టేట్ 2 ఆర్ డిపిక్టెడ్ సెపరేట్లీ. వేరువేరుగా చూపెట్టారు కదా, 1 నుంచి 2 వస్తున్నట్టుగా చూపెట్టారు. Because even though state 2 of God in beyond state is the same original state of God, yet it is the most original state of God, which is the beyond state. Same, Mali. But in the chart 2, but in the chart, these 2 states, state 1 and state 2 are depicted separately, very because even though state 2 of God in beyond state, అంటే రెండో స్టేట్ గా చెప్పబడుతున్నటువంటి బియాండ్ స్టేట్ ఏదైతే ఉందో పరబ్రహ్మ స్థితి, is the same original state of the God. ముందు చెప్పుకున్నటువంటి ఆ ఒకటిలో ఉన్నటువంటి స్టేట్ ఒకటే అయినప్పటికీ yet it is the most original state of God, which is beyond state. అది కూడా సేమ్ యాజ్ ది ఫస్ట్ స్టేట్. ఏంటది? పరబ్రహ్మ స్థితి. It is not the most. Yeah, it is not the most original state of the God, which is beyond state. అంటే ఏంటి? మొదటిది ఏదైతే పరబ్రహ్మ స్థితి ఉందంటే ఎగ్జాక్ట్ గా ఈక్వలెంట్ కాదు అది. ఎగ్జాక్ట్ గా అంటే ఒక ఆస్పెక్ట్ లో 2 సమానంగా చెప్పబడినప్పటికీ కూడా 2 ఒకటే అని తీసుకోవలసినప్పటికీ కూడా ఎందుకు 2 వేరుగా చూపెట్టబడ్డాయి అని అంటే, ఆ మోస్ట్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ స్థితికి ఎగ్జాక్ట్ గా ఈ రెండోది ఈక్వల్ కాదని, అంటే ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ చెప్పబోతున్నారు అనమాట. దిస్ నెసెసరీలీ ఫాలోస్ బికాస్ గాడ్ కుడ్ కన్సీవ్ ది ఇన్ఫినిట్ సర్జ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఒరిజినల్ విమ్ and could get the infinite original impulse of the infinite original urge to know as who am I only in state 2. అది ఇంతవరకు మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్ ఇదే అన్నమాట. విమ్ గురించి, విమ్కి అవకాశం ఉండడం, విమ్ రావటం, విమ్ తర్వాత ప్రక్రియ, ఇవి మొదటి స్టేట్ తో పోలిస్తే అదే మొదటి స్టేట్ లో లేవు, బట్ రెండో స్టేట్ లో కనిపిస్తున్నాయి. ఇవి మొదటి స్టేట్ లో అక్కడ ఏ విధమైనటువంటి గుణాలకి తావలేదు, అక్కడ ఏది కూడా వ్యక్తమయ్యేటువంటి స్థితిలో లేదు. నిజానికి అన్ని దాంట్లోనే ఉన్నాయి, కానీ వ్యక్తమయ్యే స్థితిలో లేవు ఏవి. జస్ట్ లైక్ క్యాన్వాస్ అన్నమాట. అది ఆ క్యాన్వాస్ మీద రాయబడినటువంటి లేదా గీయబడినటువంటి చిత్రాలు, అక్కడ నుంచి వచ్చినటువంటి సెకండ్ అవ్వచ్చు, థర్డ్ అవ్వచ్చు, ఫోర్త్ అవ్వచ్చు, ఇవన్నీ. కానీ 1 ఉంటే కానీ 2, 3 ఇవి ఏ స్టేట్లో లేవు. అయితే ఇప్పుడు మిగతా స్టేట్లో వదిలిస్తే 1, 2కి
ఆల్మోస్ట్ అంతా మిగతావన్నీ ఆస్పెక్ట్లు సమానం అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా విమ్ దగ్గరికి వచ్చేటప్పటికి విమ్ అనేటువంటి అవకాశం మొదలవటం, విమ్ అనేటువంటిది రావటం, విమ్ తర్వాత పరిణామాలు అవే సెకండ్ స్టేట్లో చూపెట్టారు. ఆ డిఫరెన్స్ చెప్తున్నారు. వెన్ గాడ్ ఎటర్నల్ ఇన్ స్టేట్ 1 assumes the infinite original aspect of state 2 within his own eternal state 1, which is most original beyond state. అంటే జస్ట్ వరకే నేను చెప్పాలంటే ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ వ్యక్తం అవడం, విమ్ అన్నటువంటిది వ్యక్తం అవడం, అవకాశము వ్యక్తం అవడం అన్నటువంటిది డిఫరెన్స్ గా చెప్తున్నారని అనిపించింది ఈ పారాలలో. జయో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి పేరమ్మ? కొత్తగా ఇంకేమైనా పాయింట్స్ చెప్పారండి దీంట్లో? అంటే వర్డింగ్స్ హైలైట్ చేశారు కదండి, ఒరిజినల్, మోస్ట్ ఒరిజినల్, అలాగే కొత్తగా అంటే అదే ఆ స్టేట్స్ని ఇంకో వర్డింగ్లో చెప్పారు. కొత్తదేం లేదు. దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా దీనికి? అదే మీరు చెప్పింది మోస్ట్ ఒరిజినల్ అండ్ ఒరిజినల్ అని. ఇంకా నెక్స్ట్ రాబోయేదంతా అలాగే వాడుతూ ఉంటారు. మోస్ట్ ఒరిజినల్ స్టేట్ అనగానే మనం స్టేట్ 1ని, ఒరిజినల్ స్టేట్ అనగానే స్టేట్ 2ని తీసుకోవచ్చు. సార్ సమ్అప్ చేయండి సార్. అదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారండి బాబా. స్టేట్ 1, స్టేట్ 2 పూర్తిగా భిన్నమైన స్థితులు అనకూడదు. స్టేట్ 1 లక్షణాలన్నీ స్టేట్ 2లో ఉంటాయి అని. మరి ఎందుకు విడదీసి 2 అని చూపించేయమంటే 1లో అత్యంత ఆదిమూల స్థితి ఏది వ్యక్తము కాదు, కానీ 2లో విమ్ అనేటువంటిది వ్యక్తమైంది. సో ఇక్కడ ఒక కొత్త విషయం వ్యక్తమైంది కాబట్టి ఇది అత్యంత ఆదిమూల స్థితి అని అనలేము. పరాత్పర పరబ్రహ్మ స్థితి మాత్రమే మోస్ట్ ఒరిజినల్ స్టేట్ అనగలం. దీనిలో కొంత మార్పు కనపడుతోంది. ఏంటి? విమ్ వ్యక్తమయ్యింది కాబట్టి ఇది స్టేట్ 2 అని అంటూ ఉన్నాము. ఇది ఈ పేరా యొక్క జిస్ట్ అండి. జయ సార్. జయ బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? జయబాబా సార్, ఇక్కడ ఒరిజినల్ స్టేట్ కి మోస్ట్ ఒరిజినల్ స్టేట్ కి డిఫరెన్స్ ఇలా అనుకోవచ్చండి. ఆ మోస్ట్ ఒరిజినల్ స్టేట్ నుంచే కదా ఈ ఒరిజినల్ స్టేట్ వచ్చింది. అంటే అందుకు అలా వాడారంటారండి వర్డ్. ఇంక ఇది ఒరిజినల్ అవ్వదు కదా, అదే మోస్ట్ ఒరిజినల్ అవ్వదు కదా సెకండ్ స్టేట్. అత్యంత అన్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ అలా చూపించారంటారా? యాక్చువల్గా బియాండ్ స్టేట్ ఇదంతా ఒరిజినల్ అండి. ఇది ఒకటే ఒరిజినల్ స్టేటే, కానీ దీనిలో చిన్న డిఫరెన్స్ ఉంది. ఎందుకని? అసలు ఎటువంటి మార్పు లేనిది మోస్ట్ ఒరిజినల్, విమ్ పుట్టడం అనేటువంటిది సెకండ్ స్టేట్. అదే డిఫరెన్స్ అని చెప్తున్నారు. ఈ ఒక్క డిఫరెన్స్ చెప్తే ఇది అంత ఒరిజినలే కదా. జై జయ 6 minutes ఉందండి. పెద్దదా అండి? నెక్స్ట్ చూడండి ఒక్కసారి. చదివేసేయండి గోపాలకృష్ణ గారు. సరే సార్. To be more explicit, in both the states of God, state 1 and state 2, except for the eternally manifest infinity of the eternal infinitude of God, as the unbounded, absolute, infinite divine action, all attributes, all aspects, all states, infinite and most finite consciousness and unconsciousness of God, including God's own infinite triune nature of power,
knowledge and bliss, and all other things are all latent in unbounded, absolute, infinite, divine vacuum. అంటే ఈ ముందు చెప్పినటువంటి డిఫరెన్స్ మరి కొంచెం క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే స్టేట్ 1 అదే బియాండ్ స్టేట్ లో ఒకటే ఒక క్వాలిటీ గురించి చెప్పారు. ఏవి వ్యక్తం అవ్వవు అని చెప్తూనే డివైన్ వ్యాక్యూమ్ అన్నటువంటి మాటను శుద్ధ శూన్యాకాశము, దైవీ శుద్ధ శూన్యాకాశము అని ఒక దీనిని చెప్పారన్నమాట. ఎలాగంటే అక్కడ in both the states of God, state 1 and state 2 లో, except for the eternally manifest infinity of the eternal infinitude. అంటే శాశ్వత అనంతత్వం యొక్క అనంతత అన్నటువంటిదే వ్యక్తమైంది అక్కడ. అనంతత్వం యొక్క అనంతత ఎలా వ్యక్తమైందట దాంట్లో డివైన్ వ్యాక్యూమ్ అని చెప్పి, ఇన్ఫినిట్ డివైన్ వ్యాక్యూమ్, అనంత శుద్ధ శూన్యాకాశంగా వ్యక్తమైంది. అది తప్పితే ఇంకా అక్కడ ఏమి స్టేట్ 1 లో ఇంకేమీ కనపడదు అనమాట. అంటే ఇప్పుడు ఇది కూడా ఈ వ్యక్తమైనటువంటి దైవీ శుద్ధ శూన్యాకాశం కూడా అర్థం చేసుకునేటువంటి మనకు అర్థమయ్యే భాషలో ఉన్నటువంటి లాంటిది కాదు. అక్కడ ఆ స్టేట్ 1 తాలూకు మెయిన్ అట్రిబ్యూట్ ఏంటంటే నిజానికి అట్రిబ్యూట్ లెస్ గా చెప్తున్నప్పటికీ అక్కడ ఒకే ఒక్క క్వాలిటీ ఉన్నది ఏంటి అని అంటే దైవీ శుద్ధ శూన్యాకాశం. అదే భగవంతుడి యొక్క అదే అనంతత్వం యొక్క అనంతత దైవీ శుద్ధ శూన్యాకాశంగా ప్రకటితమై ఉన్నది, అదే విస్తరించబడి ఉన్నది. అది కాకుండా ఆల్ అట్రిబ్యూట్స్, ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ స్టేట్స్, ఇన్ఫినిట్ అండ్ మోస్ట్ ఫైనట్ కాన్షియస్ అంటే మిగతావన్నీ కూడా అన్కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్, ఇంక్లూడింగ్ గాడ్స్ ఓన్ ఇన్ఫినిట్ ట్రయో నేచర్, నాలెడ్జ్, బ్లిస్, ఇవన్నీ కూడా అక్కడ అన్ని కూడా లేటెంట్ గా ఉన్నాయి. అవేవి వ్యక్తపడకుండా ఉన్నాయి అన్నమాట. ఇందాక లాగేశ్వరరావు గారు ఆ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక పెట్టెలో లోపల ఉన్నాయి, అవన్నీ ఏమున్నాయన్నా తెలియదు, బట్ ఉన్నాయి, అవన్నీ కూడా వ్యక్తపడకుండా ఉన్నాయి అన్నమాట. అంటే వ్యక్తపడితేనే మనకు బయటకు కనిపిస్తాయి. కానీ అక్కడ వ్యక్తపడుతున్నది ఏంటంటే ఒక దైవీ శుద్ధ శూన్యాకాశం. ఇది ఏంటంటే అనంతత్వం యొక్క అనంతత ఆ విధంగా ఎగ్జిబిట్ అవుతూ ఉన్నదన్నమాట. అది తప్పితే ఇంకా మిగతావన్నీ కూడా లేటెంట్ గానే ఉన్నాయి అని అని చెప్పారు దీంట్లో. అంటే వ్యక్తపడడానికి వ్యక్తపడితేనే అది మనకి కనిపిస్తుంది, లేకపోతే కనపడదు కదా. నాకు ఎవరి మీద కోపం ఉన్నది లోపల ఉంటుంది అంతే. అది నేను వాళ్ళు తిట్టడం లేకపోతే కొట్టడం చేశానంటే అది వ్యక్తపడుతుంది. మేనిఫెస్ట్ అవడానికి మేనిఫెస్ట్ కాకపోవడానికి తేడా అదే అనమాట. మేనిఫెస్ట్ అయితే బయటకు కనిపిస్తుంది, మేనిఫెస్ట్ కాలేదంటే గుప్తంగా లోపల ఉంటుంది అనమాట, అంతర్లీనంగా. రాజుగారు సమాప్తి ఈ చేసేస్తాను, స్టేట్ టైం 1 అయిపోతుంది ఓకే అయిపోతుందని. చేసేయండి సార్. అది బాబా 1, 2 రెండు ఒకటే అని ఎందుకు చెప్తున్నారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. స్టేట్ 1లో ఎలాగైతే ఉందో స్టేట్ 2లో అలాగే కొనసాగుతుంది కాబట్టి రెండు ఒకటే అని చెప్తున్నాను అంటున్నారు బాబా. స్టేట్ 1లో ఏంటి, భగవంతుని అనంతత తప్ప మిగిలినవన్నీ అంతర్లీనముగా దాగి ఉన్నాయి. స్టేట్ 2లో కూడా అదే జరుగుతుంది, అనంతత తప్ప మిగిలినవన్నీ అంతర్లీనంగానే దాగి ఉంటాయి. ఆ కారణంగా 1, 2 ఒకటే అని నేను చెప్తున్నాను సుమా. ఒక్క విమ్ అనేటువంటిది తప్ప ఇక ఏ రకమైన తేడా లేదు 1కి 2కి, అంచేత రెండు ఒకటి అని చెప్తున్నాను అంటున్నారు. ఎస్ సార్. దాస్ మీరు యాడ్ చేస్తారా? ఇక్కడ 2 అంటే మనం డయాగ్రామ్ లో చూస్తే ఏబీలు ఫామ్ అవ్వనంత వరకు మాత్రమే తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏబీలు ఫామ్ అయిన తర్వాత డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది మనకి. ఇందులో కొన్ని ఎక్స్ప్రెస్ అయిపోతాయి. ఇప్పుడు ఏవైతే హిడెన్ గా ఉన్నాయన్నారో అవి ఎక్స్ప్రెస్ అవ్వడం జరుగుతుంది. 2 అంటే ఆ ఏబీలు ఫామ్ అవ్వక ముందు ఉన్నది వరంగా డయాగ్రామ్ లో. ఓకే ఓకే. ఎందుకంటే బి ఫామ్ అవ్వగానే దానికి ఈ ఇన్ఫినిట్ ఏదైతే ట్రిపుల్ నేచర్ ఉందో ఆ ట్రిపుల్ నేచర్ అనేది ఎక్స్ప్రెస్ అయిపోతుంది, మేనిఫెస్ట్ అయిపోతుంది. తర్వాత మరికొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. అట్రిబ్యూట్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, అవి మనం తర్వాత అంటే నెక్స్ట్ వీక్ మాట్లాడతాం. ఓకే.
అదే చాలా ప్రధానమైన డిస్కషన్ ఇదంతా. మనకి ఎప్పుడు స్టేజ్ అదే స్టేట్ 2 అన్నది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం బాగా. ఎంత చదువుకున్నా మళ్ళీ ఏదో అర్థమైనట్టు ఉంటుంది. మళ్ళీ ఏదో ఇది కొంచెం వీలైనంతవరకు మిగిలిన వాళ్ళు కూడా అండి డౌట్స్ ఉంటే నిస్సందేహంగా అడగండి. ఎందుకంటే సిల్లీ డౌట్ అంటూ ఏమి ఉండదండి. అందరం వెతుకులాడుతున్న ఏనుగుని పట్టుకుని ఒక్కొక్కళ్ళు ఒకలాగా వెతుకులాడితే కనుక ఈ టైము ఉపయోగించుకోవాలండి అందరూ. టైం అయిందండి, కలుద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా, జై బాబా. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ బాబా కి జై.